కృష్ణా జిల్లా గన్నవరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలుదాసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ఎయిర్పోర్టు డీఎస్పీ ధర్మేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గారికి చిత్రపటం ఇచ్చి సార్ చూడరా సార్ కెమెరా చూడండి. ఓకే సార్. ఈ విషయానికి కోఆపరేట్ చేసిన జాయింట్ యాక్షన్ సభ్యులు ఉన్నారు. మీరందరూ కూడా నేను సహకరించిన వారికి పేరు పేరు నా ధన్యవాదాలు. అలానే ఇప్పుడు మన ముస్లిం పెద్దలు వలీ గారు, ఇంకెవరన్నా గారు ప్రతి ఒక్కరు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు మా మంది యేసుదాస్ గారికి గౌరవ అతిథులు జోయల్ గారు ఒకే సత్కరిస్తారు. కప్పేండి సార్. ఓకే దగ్గర ఇవ్వండి సార్. జయంతి సందర్భంగా
మన గన్నవరం పట్టణంలో అందరూ కలిపి కుల మత భేదాలు లేకుండా అందరూ కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత గారి జయంతి వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం అనేది చాలా మంచి అవకాశం. అలానే ఆయన ఏ ఒక్కరికో కాదు, అందరికీ కూడా ఆయన నాయకులు. ఆయన దిశనిర్దేశం చేసి రాజ్యాంగం రాశారు. ఇందాక మౌలానా గారు చెప్పినట్లు ఒక మతానికి క్రిస్టియన్స్కి బైబిల్ ఉంది, ముస్లిమ్స్ ఖురాన్ ఉంది, మన హిందూస్కి భగవద్గీత ఉంది. కానీ అందరికీ కలిపి 141 కోట్ల మందికి కలిపి ఒకే ఒక గ్రంథం, అదే రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగ ఫలాలు మనం అనుభవిస్తా ఉన్నాం. ఒకటే కోరేది, ఎవరికైనా కానీ మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. ఆ స్వేచ్ఛ స్వతంత్రాలని ఎవరు హరించకుండా వారి పరిధిలో వారుండి వారిని స్వేచ్ఛగా జీవించేసి, అందుకని మేము కోరుకునేది ఏం కాదు, రాజ్యాంగంలో ఉన్న హక్కులు మాకు కల్పించమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ జయంతికి ప్రతి ఒక్కరూ సహకరించిన జాయింట్ యాక్షన్ సభ్యులు, అన్ని కులాలు అన్ని మతాలు చక్కగా ఒక తాటి మీద నిలబెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి వచ్చి ఈ రోజు ఐక్యతతో ఈ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం ఈ గన్నవరం గడ్డ పైన. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ కలిసి వచ్చే విధంగా ఈ రోజు మేము అందరం కూడా ఆలోచన చేసి కలిసి పయనం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడాను ముందుకు కూడా ప్రతి ఒక్క అకేషన్ కూడాను అందరం కూడా కలిసి పయనించాలనేటువంటి ఆలోచన చేసి ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో మంది అంటూ ఉన్నారు ఈ రోజున ఈ దళితులందరూ కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారని. కానీ ఈ రోజు కూడా ఎంత చదువుకున్నా ఎంత ముందుకు వెళ్తున్నా కానీ అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాటన్నిటిని కూడా అధిగమించాలి అంటే అందరం కూడా కలిసి ఉండాలి, ఐక్యత ఉండాలి, ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, జేఏసీ తరఫున వచ్చినటువంటి ప్రతి నాయకుడిని కూడా మేము ఈ రోజు ప్రత్యేకంగా అభిమానిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీసు వారికి, మా యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకి అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్. ఈరోజు మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా గన్నవరం గడ్డ మీద అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు వర్గాలన్నీ కలిసి ఐక్యమత్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక పుట్టినరోజుని ఒక పండుగగా జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ సమయంలో మేమందరం ఒకటే కోరుకుంటున్నాము, ఈ భారతదేశంలో 130-140 కోట్ల జనాభా భారతీయులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక గొప్ప పుస్తకం, అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంకి లోబడి భారతీయులందరూ తమ ఒక జీవితాన్ని గడపాలని, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఈసాయి అందరూ ఐక్యతగా భాయిగా ఉండాలని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాము. అలాగే మైనార్టీకి సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని కూడా కాపాడుకుంటూ దాన్ని ప్రయత్నించి సాధించుకుంటూ ముందుకెళ్లాలని కూడా ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరికీ మీడియా మాధ్యమం ద్వారాగా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భీమ్.